ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ మూలకు జాయిన్ చేసి ఇక దీనికి సమానంగా పెట్టాలి. కరెక్ట్. వెయిట్ చూడండి ఒకసారి, చూసిన తర్వాత ఫస్ట్ చూడాలి, ఆ తర్వాత చేయాలి. మీకు టైం ఇస్తాడు. ఇక చూడండి ఎగ్జాక్ట్గా ఈ కార్నర్ వచ్చేటట్టుగా, ఈ అంచు కూడా ఇంకా డిస్టర్బ్ కావద్దు. ఇక మూల కరెక్ట్గా వచ్చినాక ఈ సమానం కూడా కరెక్ట్గా ఉండాలి. నేను చూసినట్టు చూపిస్తాను. ఓకే, ఇక ఎగ్జాక్ట్గా ఉంది. ఈ ప్లేస్లో పట్టుకొని ఈ నుంచి ఇటు లాగి, ఈ నుంచి ఇటు పైకి, ఈ నుంచి ఇటు కిందికి సేమ్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి. బాగా గట్టిగా నాకు చూపించద్దురా అందరు సార్ అంటే ఇంకేమవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. చాలా చేయండి అని చెప్తున్నారు. ఈ ఫస్ట్ స్టెప్ నేను ఫస్ట్ చూపిస్తా, తర్వాత మీకు చేయమంట. నాతో పాటు చేయకండి. ఓకే, ఫస్ట్ స్టెప్ చేసిన వాళ్ళు అయితే అందరూ నన్ను చూడండి, చేతి లేకపోతే అందరు తలకాయ పైకి లేపితే ఇలా ఫస్ట్ స్టెప్ అయిపోయిందని తెలుసు. ఓకే, కానోళ్ళు కింద తలకాయ వచ్చి చేయండి, ఐదోళ్ళు చేసేయండి. ఓకే రైట్, ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్. సెకండ్ స్టెప్, కిందికి పీస్ ఎక్స్ట్రా మిగిలింది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇగో ఎగ్జాక్ట్గా నేను లోపలికి కాదు, చూడండి ఇగో ఇటువైపు మడత పెడతలేను, దీనికి అవతల వైపు మడత పెడుతున్నా, చూడాలా అన్నా మళ్ళా నేను ఇస్తా కదా. ఇగో ఎగ్జాక్ట్గా ఎట్లా అంటే దీన్ని చూసుకుంటానే ఈ కార్నర్ అలా మనం చెప్పారు. ఇక ఈడ ఒత్తుతే దీనికి సమానంగా రావాలా, ఎక్క తక్క రావద్దు. లేదు మాకు ఇట్లా పెడితేనే మంచిగా అనిపిస్తుంది అనుకుంటే ఇట్లా పెట్టి లోపల కన్నా సరే ఇట్లా కంప్లీట్గా లోపల, మీరు లోపల కన్నా బయట కన్నా ఇట్లా అయినా సరే కంప్లీట్గా ఇట్లా మడత పెట్టేసి ఇట్లా ఇట్లా లోపలికి మడత పెట్టాలి. ఇట్లా లోపలికి సమానంగా ఎక్క తక్క కావద్దు, ఆ గీతకి సమానంగా ఉండాలి. అయిందా సెకండ్ స్టెప్ అందరిది. దీన్ని ఏం చేస్తారంటే కింద పెట్టి ఇట్లా గోరుతోటి ఇట్లా మంచిగా గీకండి, ఒక 2-3 సార్లు గీకండి. ఆ కట్టు గట్టిగా అవుతుంది మంచిగా, ఎందుకంటే ఆ పేపర్ మనం చింపేయబోతున్నాం. చింపకండి, నేను చెప్పేటప్పుడు చింపకండి, మళ్ళీ ఎట్లా చింపాలో చెప్తాను. ఓకే, రెండో స్టెప్ అయిపోయింది అందరిది. వెరీ గుడ్. ఇప్పుడు మూడో స్టెప్ ఏం చేస్తా అంటే ఈ పేపర్ని ఇట్లా పట్టుకొని దీన్ని ఎటువైపు అయితే ఈ కొయ్యగా ఉందో ఆ కొయ్యగా ఉన్నది మీ వైపు ఉండాలి. ఏనండి, కొయ్యగా ఉంది ఏదైతే ఎడ్జ్ ఉందో అది పైకి ఉండి ఇట్లా కింద పెట్టి చేతులు సపోర్ట్ మంచిగా ఇవ్వాలి. దానికి ఎక్కడైతే చింపాలనుకుంటున్నామో ఆ కార్నర్ దగ్గర ఏళ్ళు పెట్టి ఒక్కసారి చిన్నగా చింపాలా. గట్టిగా చింపితే లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోయిందంటే పేపర్ వేసేది. మెల్లిగా చింపి ఈ పీస్ని మెల్లిమెల్లిగా ఈ చేతులు ఇట్లా సపోర్ట్ తీసుకుంటా పోవాలి. ఇట్లా ఇక ఈ పీస్ని సెపరేట్ చేయాలి. ఇది పనికి వస్తుంది మనకు, దీన్ని పక్క పెట్టుకోవాలి. స్కేల్ పెట్టి చింపచ్చు, ఎట్లా సార్ నీట్గా మెల్లిగా చింపండి. రైట్, వెరీ గుడ్. మనం చింపేసిన పీసెస్ని పక్కకు పెట్టండి. ఈ పీస్ పనికి వస్తుంది మనకి, అది తోకగా పనికి వస్తుంది, కుక్క తోకగా పనికి వస్తుంది. అదే చేస్తున్నారు మీరు, అవి చేస్తున్నారా? రైట్, అవి ఓకే అయిపోయిందా? వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఒక మంచి స్క్వేర్ వచ్చింది. స్క్వేర్ వచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తారంటే స్క్వేర్ని ఇగో ఇలా సమానంగా ఇటువైపు సమానంగా, అరే ఎప్పుడు సమానం పెట్టినా సరే అటువైపు ఇటువైపు చూసుకోవాలా కరెక్ట్గా. ఇగో కింద పెట్టాలా. నెక్స్ట్ దీన్ని ఇట్లా చేసేయాలి. ఇగో ఇలా ఇట్లా మడిపేసిరా. నెక్స్ట్ ఇట్లా 2 మడతలు మడిచేయండి సమానంగా, అన్నీ సమానం ఉండాలా. అట్లా ఇగో ఈ షేప్కి రావాలి. ఇట్లా మడత పెట్టినామా, తర్వాత ఇట్లా ఫస్ట్ ఓపెన్ చేయండి. అరే ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా ఓపెన్ చేయండి. ఫస్ట్ అందరూ ఓపెన్ చేసి ఇట్లా 2 సమానం చేసేయండి. అట్లా ఇటు ఇటు అట్లా కదా, అరే చుట్టాం ఇట్లా ఉంది కదా, ఓపెన్ అయిపోయింది కదా. ఇట్లా ఓపెన్ చేసినాక ఇగో ఈ అంచును ఈ అంచుకు సమానం చేయరు. ఇట్లా ఇక ఇట్లా ఇట్లా అట్లా 2 ఇట్లా చేసేటప్పుడు ఇట్లా సమానం ఉండాలి. అయిపోయిందా? నెక్స్ట్ మళ్ళీ ఈ అంచు ఒక దగ్గర పెట్టి ఇట్లా సమానం చేయాలి. రైట్, అలా వచ్చారు ఎక్కడ దాకా స్టెప్. ఇప్పుడు ఈ కార్నర్ ఏం చేస్తారు, గోరుతోటి మంచిగా గీగురు జర చింపితే కసకు మంది కాల.
రెండు వైపులా మంచిగా గీకురు ఇట్లా గోరుతోటి. గోర్లు లేకపోతే పక్కలో గోరు వాడుకోవచ్చు, గోరు లెక్క అయిపోతే పక్కలకి ఇచ్చేయచ్చు. ఓకే, బ్రహ్మాండంగా ఉందా? ఓకే, ఇది చూడండి ఒకసారి మళ్ళీ. ఇప్పుడు ఈ ఫోల్డ్ ఓపెన్ చేసి దీన్ని రెండు ముక్కలు చేస్తున్నారు చింపడానికి. మెల్లిగా చింపండి, 4 ముక్కలు వస్తాయి. ఇగో మళ్ళా దీన్ని చింపుతున్నా మధ్యలోకి, ఇందులో ఒక 2 ముక్కలు వస్తాయి. చింపేటప్పుడు మాత్రం మెల్లిగా చింపండి, ఎక్స్ట్రా కట్ కావద్దు. ఇగో 2 పీసులు, ఇగో 2 పీసులు, 4 ముక్కలు వస్తాయి. రైట్, మేరే పాస్ 4 హై. 4 ఉన్నాయా? 3ని ఇంతకుముందు పెట్టిన తోక దగ్గర పెట్టేసేసేది. 3ని ఒకటి మాత్రమే మన చేతిలో ఉండాలి. వెరీ గుడ్. రైట్, 4 ముక్కలు వచ్చినాయి కదా, ఒక్క ముక్క మాత్రమే చేతిలో పెట్టుకోండి, మిగతా 3 ముక్కలు పక్కకు పెట్టేసేసేయండి. ఇప్పుడు ఈ ఒక్క ముక్క ఎట్లా చేస్తామో సేమ్ అట్లనే మిగతా 3 ముక్కలు కూడా చేయాలి. ఐడియా వచ్చిందా? ఇది జాగ్రత్తగా చూడండి ఫస్ట్. ఓకే రైట్, ఇక ఈ నుంచి అసలు మన కథ షూరు. ఇదంతా ఇంతకుముందు చేసింటారు, ఇది కథ. రెడీ, మళ్ళా అగైన్ సేమ్ ఫోల్డ్, చిన్నది కూడా సమానంగా పెట్టాలా? ఇట్లా జస్ట్ వస్తాండి అంతే. వచ్చేసిరా? కొద్దిగా ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వైపు నుంచి ఇట్లా పెట్టరు, సేమ్ ఆపోజిట్ వేరే వైపు. ఇప్పుడు ఇట్లా ఉందా? ఉన్నది తీసిరా. ఇప్పుడు వేరే సైడ్ పెట్టండి, ఇట్లా వేరే సైడ్ సమానంగా పెట్టి గీత గీసుకోండి. ఇట్లా గీత రావాలా, లోపల గీత కనబడాలి మనం. రైట్, ఇప్పుడు డబ్బా కనిపిస్తుందా మనకి? ఇట్లా చూస్తే డబ్బా 4 ప్లేస్ కనిపిస్తుందా? అట్లా కనపడాలా? రైట్, కనిపించిన తర్వాత ఇటు దాకా వచ్చారు అందరూ? వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలంటే చూస్తున్నారా, ఇగో ఈ మూలను ఈ సెంటర్లో ఉంది చూసినారా డాట్, సెంటర్లో కరెక్ట్గా సెంటర్లోకి వచ్చినట్టు మలపాలా. చూడు, కరెక్ట్ సెంటరే ఉండాలా. ఎన్ని ఇప్పటిదాకా? ఓకే, ఇట్లా వచ్చేసిందా? నెక్స్ట్ ఈ పక్కది కూడా సేమ్గా ఏం గ్యాప్ ఉండద్దు, కరెక్ట్గా ఉండాలి, ఇట్లా సెంటర్లోకి రావాలా. 4 వైపులు, ఇగో ఇది వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ వైపు కూడా లోపల మడత పెట్టండి. అరే ఈ మధ్యలోకి ఇట్లా గ్యాప్ ఉండద్దు, అసలే గ్యాప్ ఉండద్దు, కరెక్ట్గా మడత పెట్టండి. 4 వైపులు ఫోల్డ్ చేసేస్తే మళ్ళా స్క్వేర్ వస్తుంది మీకు. ఇగో 4 లోపలికి వచ్చినాయా? వెరీ గుడ్. రైట్, ఇప్పుడు జర అన్ని కార్నర్లు జర అవుతాండి, ఇట్లా లేవకుండా. ఈ కార్నర్కి గీత ఉన్నది కదా, లాస్ట్ గీతని జర మంచిగా కొట్టేసేయండి ఇట్లా. ఇగో ఈ తోకలు పైకి వెళ్ళినాయి కదా, ఈ పైకి వెళ్ళిన తోకలు పైకి వెళ్ళినాయా, దాని కిందికి ఉండాలి, ఆ తోకలు కిందికి ఉండాలి. ఉల్టా పంట చేయండి దాన్ని. చేసిరా? ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ సెంటర్ పాయింట్ చూసినారా, ఆ సెంటర్ పాయింట్కి మళ్ళీ దీన్ని సేమ్ ఇప్పటిదాకా చేసినట్టే మళ్ళీ ఇట్లా ఉల్టా పంట చేసేయండి. సెంటర్ పాయింట్కి రావాలా, 4 సమానంగా రావాలా. ఇగో ఇట్లా రివర్స్, ఇప్పటిదాకా ఇట్లుండేనా, ఇది కింది కలిసేసి ఉల్టా వెనకాల నుంచి మడత పెట్టండి. రైట్, 1 అట్లా 2 ఇటువైపు అన్ని సమానంగా రావాలా. ఈ వైపు అన్ని వైపు 4 వైపులో మడత పెట్టాలి. ఆడదాకా సేమే, ఆ నుంచి తేడా ఉంటుంది. రైట్, వెరీ గుడ్. కానీ మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్ ఉండద్దు, జాగ్రత్త. ఓకే, ఇటు దాకా వచ్చిరా? వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు వచ్చినాయి నీకు ఇట్లా పైకి తేలుతున్నాయి కదా, దీనికి ఉల్టా చేస్తే ఇట్లా తోకలు వచ్చినాయి. అయితే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ చేయొచ్చు మనం. ఇక్కడ ఏం చేస్తామనంటే, అరే చూడు ఇట్లుందా, ఈడు దాకా వచ్చిందా? జాగ్రత్త, ఈ నుంచి జాగ్రత్త చూడు, దాని కన్ఫ్యూజన్ అయితే వచ్చిన ఐడికి. ఓకే, మీరు చేయొద్దు ఈ నుంచి, ఎందుకంటే నేను 2-3 ఐటమ్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ వీడికి వచ్చినాక దీన్ని ఉల్టా పల్టా చేస్తే ఇగో ఇట్లా ఇవన్నీ తోకలు, ఇవన్నీ తోకలనే చూడండి, తోకలు ఇవి. అరే చెయ్యొద్దు అన్న,
ఎందుకంటే ఈ నుంచి నేను వేరే మెథడ్ ఫాలో అవుతాను. ఇది చూపిస్తున్నాయి, ఒక ఐటమ్ వస్తుంది కాబట్టి చూపిస్తాను. దీన్ని ఇట్లా అడ్డంగా, ఆ తర్వాత ఇట్లా ఇట్లా ఒకసారి అని, ఇట్లా ఒకసారి అనాలా. జస్ట్ నేను ఏం చేస్తున్నా తెలుసా, ఈ లోకల్ పైకి ఉండేటట్టు మధ్యలో ఇట్లా ఇట్లా అన్నా. ఈ అన్నిటిని బయటకు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయిందా? ఇది ఓపెన్ అయిందా? ఇది పట్టుకున్నా. ఇది ఓపెన్ అయిందా? పట్టుకున్నా. ఇగో ఇది ఓపెన్ అయిందా? పట్టుకున్నాం. అన్ని ఓపెన్ అయినాక పట్టుకొని ఈ మధ్యలో ఈ 4 వేలను పెడితే మనకు పంచపాలు అవుతుంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇటువైపు పెట్టుకొని మాట్లాడతారు, ఇది ఒక డాల్ అవుతుంది. ఓకే, మాట్లాడేటప్పుడు ఇట్లా ఒక డాల్ మాట్లాడుతుంది. నా పేరు లక్ష్మీనాథం. మనమే పెద్దలు కలిసి కూడా మాట్లాడుకుంటే కొంతమంది మైండ్ చేస్తారు చూసినారా, అప్పుడు దీన్ని డాల్ లాగా మాట్లాడచ్చు. ఇది ఒక స్టెప్ అయిపోయింది. ఇవన్నీ మూసేస్తున్నాం. ఇది పాత స్టెప్పే, ఇక ఆనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు చేయాల్సింది, ఇవన్నీ పైకి ఉన్నాయా, మళ్ళా సేమ్ ఈ నుంచి ఇటు ఉల్టా పల్టా మడత పెట్టేసేసేది బ్యాక్. జాగ్రత్త అయ్యింది, ఇప్పుడు జాగ్రత్త అయ్యింది. అరే ఎక్కడ చేస్తున్నారో తెలుసా, రివర్స్ చేయండి. ఇప్పుడు ఇట్లుందా, దీనికి ఉల్టా పల్టా చేసి వెనకాలకు చేయండి. అరే ఈ వైపులో చూసినారు, తోకల వైపు మడత పెట్టాలి. 1, ఇక 2, ఇక 3, 4. అరే ఎటువైపు మడత పెడుతున్నారు, జాగ్రత్త. ఇక చూడండి ఒకసారి, ఈ తోకలు మనం ఇంతకుముందు గిట్ మడత పెట్టాం కదా, దాన్ని ఉల్టా పల్టా చేయమని చెప్పి నేను చేసి ఈ తోకలు వచ్చినాయి గివి అటువైపు లోపలికి మడత పెట్టాలా. అప్పు చేస్తురా, ఒక్క నిమిషం. అరే ఈడున్నారా, ఒక్కసారి మళ్ళీ బ్యాక్ రండి. ఇక ఈడికి వచ్చింది కదా గివి, నాకు ఈడున్నారా, ఈడి దాకా. ఓకే, దీన్ని ఉల్టా పల్టా చేయండి. ఇదని తోకలు వచ్చినాయా, ఇట్లా వచ్చినాయా, అందరికి ఉల్టా పల్టా వేస్తే ఇప్పుడు ఇటే మడత పెట్టండి. ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి మడత పెట్టిందా. రైట్, ఇక స్టార్ట్ అయిపోయింది మన కథ వచ్చేసింది. ఓకే, ఇక్కడ దాకా అయిపోయిందా. మీరు ఫోటో చేసే ప్లేసే మీ అందరు తెలుసు. ఇగో ఈ కార్నర్లో ఈ 4 తోకలు మిగిలినాయా, కొద్దిగా చూడండి జాగ్రత్తగా. ఇగో ఎట్లా పుష్ చేస్తున్నా చూడండి. జస్ట్ ఈ కార్నర్లో 2 ఏళ్ళు పెట్టి ఇట్లా పుష్ చేయాలి. లోపలికి ఏరు పుష్ చేసి ఒక పెన్సిల్, ఇగో ఇది జనరల్ ఇట్లా లేపాలి. ఒక సైడ్ లేపకపోతే ఇది లేపాలి. ఓకే, ఇక పుష్ ఇట్లా పుష్ చేయాలి. అర్థమైందా? ఇట్లా ఉండే ఇట్లా వచ్చి ఇట్లా పుష్ చేసినా, పుష్ చేసినామా, ఎదురుగా దీన్ని పుష్ చేయాలి. ఇది సేమ్ అంటే ఇది పుష్. అర్థం కావట్లేదు, ఇక్కడ వచ్చి ఇట్లా పుష్ చేయాలి. ఇట్లా పుష్ ఇంకోసారి అవుతా. ఇక్కడ పుష్ చేస్తే లేస్తుంది పైకి. ఇట్లా ఇట్లా పుష్ చేయండి, మెల్లగా పైకి లేస్తుంది. ఇట్లా ఉందేయండి, లేకపోతే పెన్సిల్తో ఇటు ఓపెన్ చేయండి. రామ్మోహన్ వెరీ గుడ్. ఇట్లా ఎంతమందికి వచ్చింది? ఇట్లా వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికి వస్తుంది. మీరు పక్కలకు హెల్ప్ చేయండి కొద్దిగా, ఎట్లా పూజ చేసారు. ఓకే, ఇటు దాకా వచ్చిరా. ఇదే నేను చెప్తా. ఇదే అరే వచ్చిన వాడు పక్కడికి చూపియండి, చేపియండి. ఎంతమందికి వచ్చింది? వెరీ గుడ్. పక్కలకు హెల్ప్ చేయండి, ఇట్లా ఎట్లా వచ్చిందో మీరు చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇది రండి, ఇక పట్టుకోరా. చెప్తారు. ఓకే, ఈ స్టేజ్కి వచ్చిందా? నెక్స్ట్ ఇది ఇట్లా వచ్చిందా స్టేజ్కి?
ఇగో ఈ కార్నర్ ఓపెన్ చేయాలా, చూడు జాగ్రత్తగా. ఈ కార్నర్ ఓపెన్ చేయాలా, ఈ కార్నర్ ఓపెన్ చేయాలా చేసి ఈ వెనకాల తోకను చూసినారా, ఈ తోకను బయటకు తీయాలా చూడండి. ఇంకోసారి కంప్లీట్ కాకుండా ఇగో ఇటు ఇది ఓపెన్ చేయాలా, ఇది ఓపెన్ చేయాలా, దీన్ని బయటకు తీసుకురావాలా. బయటకు తీసుకొచ్చి లోపలికి వచ్చి దీన్ని కాలు లెక్క చేయాలా. ఇగో కాలు వచ్చేసింది. ఇంకోసారి చూడండి, ఇగో ఈ బయట ఉంది ఇది, దీన్ని బయటకు తీసుకుపోవాలి. ఇట్లా డైరెక్ట్ బయటకు తీస్తే చిరిగిపోతుంది కాబట్టి ఏం చేస్తున్నాం మనము, మెల్లిగా తీసినా కూడా ఇవి అడ్డం వస్తుంది. అందుకని దీన్ని కొద్దిగా ఇట్లా అనాలా, దీన్ని కొద్దిగా ఇట్లా అంటే ఇది బయటకు వెళ్తుంది. వచ్చినాక దీని లోపలికి వస్తాయి అయిపోయి. ఇగో ప్యాంటు ఇగో ఇట్లా వస్తుంది. ఎంతమంది వచ్చింది ఇది? ఎక్సలెంట్. అది చూపి వెళ్ళి, వెరీ గుడ్. లాగి రైట్. సరే ఇప్పుడు ఈ పొజిషన్లోకి వచ్చింది కదా అందరికీ. ఇట్లాంటి 3 చేయాలా. వినండి ఒకసారి, ఆల్రెడీ చేసి వాళ్ళు చేయాలి. ఇదే నీదే, ఇంకోళ్ళు చేసిరు అట్లా. అదే అదే ఇక ఇప్పుడు ఈ 3 పార్ట్స్ని ఎట్లా నేను జాయింట్ చేస్తానో చూడండి మీరు చేసిన తర్వాత. ఒకటే ఒకటే ఓకే. అరే చూడండి, అదే అది అదిదే పట్టుకో. రైట్. అరే చూడండి, ఇట్లా 3 పార్ట్స్ చేసాం కదా సేమ్. ఇగో దీన్ని ఈ రంధ్రంలో చూసినారా, ఇట్లా ఊతే రంధ్రం వెళ్తుంది. ఈ రంధ్రంలోకి దీన్ని ఇళ్ళకు ఇన్సర్ట్ చేసారు. ఓకే, కాలు 4 కాళ్ళు అయిపోయినాయి చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ తలక ఈ రంధ్రం ఓపెన్, ఈ రంధ్రం ఓపెన్ చేసి ఇగో ఇందులో పెట్టేసేసారు. ఓకే అయిందా? నెక్స్ట్ తోక రావాలి కదా. ఈ పేపర్ ఉందా, ఈ పేపర్ని ఇక్కడ వైపున చూసినారా, దీన్ని చిన్నగా ఈ రంధ్రం ఎంతున్నదో చూసుకొని ఇగో ఈ రంధ్రం చూసుకొని ఈ రంధ్రం లాగా చిన్నగా ఫోల్డ్ చేయాలి. ఒక 2 ఫోల్డ్ చేయాలి. అయినండి రండి, అయిపోయినాక మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, చేస్తారు. ఓకే. అరే చూడండి, కొద్దిగా కట్ చేసి దీన్ని వర్టికల్గా కట్ చేయాలా. సిజర్ ఉంది ఎవరి దగ్గర? కట్టారా? ఇగో దీన్ని ఇట్లా పొడుగ్గా ఇట్లా కట్ చేయాలి. ఒకటి. అరే చూడండి, బాగుంటుంది. లాస్ట్ స్టెప్ ఇది, అందుకే బాగుంటుంది. కొద్దిసేపు బాగుంటుంది, అయిపోతుంది. అరే ఇట్లా కట్ చేయొచ్చు కదా. కట్ చేసినాక ఈ పైన దాంతో గిరంతో ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా రోల్ చేస్తున్నా, రోల్ రోల్ ఇట్లా రోల్ చేస్తున్నా, మొత్తం రోల్ చేస్తున్నా. ఇగో రోల్ చేసినావా, అట్లే నింపుతున్నా. అయిపోయింది. అయిపోయినాక ఫస్ట్ పార్ట్ ఎక్కడుందో ఎత్తుకుంది. ఇగో గీడుంది, కుక్క తోక, అందుకే వంకర చేసిన. ఓకే, ఈ బెల్ట్ తీసుకొచ్చి దీనికి ఏం కాకుండా కదా తలకాయ పెట్టి, ఇటు తలకాయ పెట్టినామా, ఇటు తోక పెట్టాలి. అయిపోయింది. దీనికి మీద ఆడ రంగులు వేసేసి చెవులు వచ్చినాయి, మూత వచ్చింది, కాళ్ళు వచ్చింది, నడవచ్చింది, తోకొచ్చింది. టీవీ మీద అట్లా పెట్టేసిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నం తిన్నాక కప్ప చేస్తే ఇట్లా అంటే దుక్కుతుంది. కప్ప ఆడదాకా దుక్కుతుంది. దూకే కప్ప వేద్దాం, రెడీ ఉండదు. ఓకే, ఐడియా వచ్చిందా? ఏది
Yes, done.